నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు ఈ మధ్య కాలంలో దిన ఫలితాలతో ఛానల్‌లో చాలా మంచి రేటింగ్ వస్తుంది. చాలా మంచి నేమ్ వస్తుంది. మా అందరికీ చాలా సంతోషం. చాలా ఆప్తురాలని చెప్పొచ్చు. నాకు ముఖ్యంగా చాలా తక్కువ టైంలో బాగా క్లోజ్ అయిపోయారు రఘుప్రియ గారు. ఇక తనతో పాటు కొన్ని కార్యక్రమాలు చేయాలని ఇక నుంచి పండుగలకి సంబంధించి స్పెషల్స్ తనతో మాట్లాడే ప్రయత్నం చేపిస్తాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా రఘుప్రియ గారితో మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు? ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. తప్పకుండా దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేసే ప్రయత్నం చేస్తాను. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత చాలా. ప్రోగ్రామ్ చేస్తున్నాము. అవును. ఈ మధ్య కాలంలో రెగ్యులర్‌గా వీడియోస్ చూస్తున్నాం గానీ, ఆ! మనం ఇంటరాక్ట్ ఫేస్ టు అవ్వడం ఫేస్ తక్కువ. అవ్వట్లేదు. అవును. యెస్. సో, కాలభైరవుని అష్టమి. హ్మ్. ఏమిటి దాని ప్రాముఖ్యత ఏమిటి? ఎప్పుడు వస్తోంది? హ్మ్. దానికి సంబంధించి చెప్పండి. తప్పకుండా. అంటే అందరికి కాలభైరవుడు అంటే తెలుసు కానీ, ఏంటి అసలు దాని ఆయన విశిష్టత ఏంటి? పుట్టుపూర్వత్రాలు తెలీదు. పుట్టుపూర్వోత్తరాలేంటి? అసలు ఎలా ఆవిర్భవించాడు? హ్మ్. ఏ రోజు మనం ఆయన పండగ చేసుకోవాలి అంటే, మార్గశిర మాసంలో వచ్చే అష్టమి, బహుళ అష్టమి రోజు. అంటే మనకి ఈ డిసెంబర్‌లో 2024 హ్మ్. డిసెంబరు 23 తారీఖు మనకి వస్తుందా? కాలభైరవాష్టమి ఓకే. వస్తుంది. ఓకే. అసలు సోమవారం వస్తుంది. సోమవారం. హ్మ్. అయితే అసలు ఈ కాలభైరవుడు ఎవడు అనేది మనం ఇప్పుడు పరిశీలన చూస్తే, అవును. హ్మ్. మనకి హిందూ ధర్మంలో విష్ణుమూర్తి, బ్రహ్మ, శివుడు, హ్మ్. అమ్మవార్లు ఇలాగా ప్రతి ఒక్కళ్ళు దేవీ దేవతలు ఉన్నారు. ఉంటారు. అయితే హ్మ్. వాళ్ళ అంశంతో పుట్టిన వాళ్ళని కొంత తక్కువగా మనం గుర్తిస్తాము. రైట్. కానీ హ్మ్. అందులో ఈ కాలభైరవుడికి చాలా ప్రాశస్త్యం ఉంది. హ్మ్. హ్మ్. అయితే ఈ కాలభైరవుడు ఎవరు? ఎవరి అంశతో పుట్టారు అంటే, హ్మ్. మహాశివుడు యొక్క అంశతో ఈయన జన్మం జరిగింది. ఓకే. అది ఎప్పుడు అంటే, ఈ ఇందాక అనుకున్నట్టుగా బహుళ అష్టమి రోజు ఆయన హ్మ్. హ్మ్. పుట్టాడు. హ్మ్. అయితే ఆయన ఆవిర్భావం ఏ సందర్భంలో జరిగింది అంటే హ్మ్. గనక, హ్మ్. దీనికి ఒక చిన్న కథ ఉంది. చెప్పండి. ఆహ్, ఇంట్రెస్టింగ్. ఈయనదే ఒకరోజు హ్మ్. స్థితిలయకారకుడు, నెక్స్ట్ సృష్టి స్థితి కారకులు మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు హ్మ్. ఉన్నారు కదా! హ్మ్. అయితే బ్రహ్మకి 5 ముఖాలు ఉండేవి. హ్మ్. అయితే 5 ముఖాలు ఉండడంతోను ఆయన సృష్టికర్త అయ్యాడు. హ్మ్. అయితే ఒకరోజు ఏమనుకున్నాడంటే, మా శివుణ్ణి దూషించాడు. హ్మ్. నేనే గొప్ప, నేనే సృష్టి కార్యాన్ని నెరవేర్తిస్తున్నాను. హ్మ్. నేనే కనుక పుట్టించకపోతే ఇంకా విష్ణువేంటి, శివుడేంటి అని శివుణ్ణి దూషించడం మొదలుపెట్టాడు. అయ్యో! హ్మ్. శివుడు భరించాడు, భరించాడు. ఈయనకి అహంకారము తలకెక్కిపోయింది. హ్మ్. తలకెక్కిపోయేటప్పటికి ఇంకా లాభం లేదు, దండన చెయ్యాలి అనుకుని, హ్మ్. అప్పుడు శివుడు కోపంలోంచి ఉద్భవించిన వాడే కాలభైరవుడు. ఆయన్ని ఓహ్! సృష్టించి చెప్తాడనమాట. శిరస్సు ఖండించు అని చెప్తాడు. హుహు. సో, హుట. మనకి ఈశ్వరుని అంశ అనే చెప్పుకోవచ్చు. కాలభైరవుడు ఈశ్వరుడి అంశే. హ్మ్. ఈశ్వరుడి అవతారము, ఈశ్వరుడి అంశ కూడా ఆయన. ఓకే. ఓకే. ఆ! అయితే వెంటనే ఆజ్ఞ మేరకు, శివుడి ఆజ్ఞ మేరకు హ్మ్. వెళ్ళాడు. ఆయన ఒక తలకాయని తీసేశాడు. ఓహ్! అదే మనకి బ్రహ్మకపాలం అని అక్కడికి వెళ్లి పడింది ఆ తలకాయ. ఓహో! అది మనకి పురాణాల్లో ఒక ప్రస్తావనగా వస్తుంది. వస్తూ హ్మ్. ఉంటుందన్నమాట. హ్మ్. హ్మ్. అయితే దానికి నాంది ఈ కథ అన్నమాట. హ్మ్. అయితే ఎప్పుడైతే ఈయన కాలభైరవుడు వెళ్లి బ్రహ్మని హత్య చేశాడో, హ్మ్. బ్రహ్మణ హత్య పాతకము, ఆ పాపము ఈ హుహు. కాలభైరవుడికి వస్తుందన్నమాట. ఓకే. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, కాశీకి వెళ్లి హ్మ్. అక్కడ ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని నువ్వు నివారించుకో అని చెప్పంగానే, హ్మ్. అదే ఉగ్ర రూపంతో అంటే కోపంతో శివుడు వల్ల పుట్టాడు కాబట్టి ఈయన కాలభైరవుడు ఉగ్ర రూపం అన్నమాట. ఓకే. ఆ ఉగ్ర రూపం ఎలా అంటే ఉంటుంది? ఎప్పుడు కోపంగానే ఉంటారు. ఎప్పుడూ కోపంగానే ఉంటాడు. సో, ఇప్పటి నుంచి కోపంగా ఉన్న వాళ్ళందరిని కాలభైరవుడు అనొచ్చు. మంచి వాళ్ళని. మనం చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాం అవును. కదా! ఆ! భైరవ ఆ! అనంగానే ఆ! ఉగ్ర రూపంతో వచ్చేస్తూ ఉంటారు. అవునవును. ఏదో సినిమా గుర్తొస్తుంది మొత్తానికి. గుర్తొస్తోంది. అవును. హ్మ్. అయితే ఇలాగా ఆయన రూపం ఉంటుంది. హ్మ్. ఆయన ఆకారం ఎలా ఉంటుందంటే ఎర్రని కళ్ళతో, హ్మ్. చెవి పోగులు నాగులనమాట. ఓకే. 2 చెవులకి నాగులు చెవి పోగులుగాను, హుహు. ఇక ఏ వస్త్రధారణ ఉండకుండా హ్మ్. హ్మ్. శునకాన్ని ఆయన వాహనంగా చేసుకొని, హ్మ్. హ్మ్. ఒక చేత్తోనేమో మండుతున్న ఇది పట్టుకుంటాడు. హుహు. కట్టెలాంటిది. హ్మ్. అది ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు మనకి 8 అష్టభైరవులు అంటారు. 8 భైరవులున్నారు. హ్మ్. కానీ హ్మ్. ఈయన యొక్క అవతారాలు 64 అవతారాలు. ఓకే. అందులో ప్రథమంగా అష్టభైరవులు అంటారు. హ్మ్. హ్మ్. ఉగ్ర భైరవుడని, కాలభైరవుడని. అంటే కాలభైరవుడు అంటే కాలానికి ప్రతీక. ఈయన హ్మ్. దేనికి అంటే దుష్ట శిక్షణ కోసము, హుహు. తరువాత సమస్యల్ని దూరం చేసేవాడు, హ్మ్.
పరమ దయాళు కూడా ఆయన. చాలా ఆయన భక్తులకి ఆయన వరాలు ఇచ్చినట్టుగా నిజంగా ఎవరు ఇవ్వరేమో. అంత తొందరగా ప్రసన్నమైపోతాడు ఆయన. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి ఇక. చాలా అంటే ఏ సమస్య అయినా ఉన్నా కానీ, గ్రహ దోషాలు కానీ, రాహుగ్రహాల దోషం కానీ, లేదా శని బాధలు కానీ, ఇలా ఏ బాధలు ఉన్నా, దరిద్రంతో కానీ, శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కనుక ప్రతిరోజు కనుక కాలభైరవాష్టకం కనుక పఠించినట్టయితే విశేషమైన ఫలితము, ఐశ్వర్యం కూడా ఇచ్చే ప్రదాత ఆయన. అంతటి చాలా మహిమ కల సౌమ్యుడు కూడా. ఎంత కోపంగా ఉంటాడో అంత సౌమ్యుడు. ఇప్పుడు కోపంగా ఎవరి మీద ఉంటాడు? ఎవరైతే దుష్టులో వాళ్ళకి ఆ రూపంలో కనపడతాడు. తన భక్తులకి మాత్రం చాలా సౌమ్యంగానే కనపడతాడనమాట. అయితే ఇది అంటే మనకి పురాణంగా అంటే చెప్పుకున్న ఒక కథ. అయితే ఈ కాలభైరవుడు ఎక్కువగా ప్రసిద్ధి చెందింది వారణాసిలో మనకి క్షేత్ర పాలకుడుగా శివుడికి ఉంటాడనమాట. అయితే ఎక్కడైతే శైవ క్షేత్రాలు ఉన్నాయో, శివుడు ఆలయాలు ఉన్నాయో, అక్కడ కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉంటాడు. కానీ వారణాసిలో ఉండేది కాలభైరవుడు, ఉగ్ర కాలభైరవుడు అనమాట. అక్కడ తప్పనిసరిగా ఆయనే మొత్తం అంతా చూసుకునే ఇది అనమాట. అయితే మిగతా క్షేత్రాల్లో, శివాలయాల్లో, దేవాలయాల్లో ప్రతి కాలభైరవుడు అనేది ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళి చాలా మంది ఏం చేస్తారంటే చెప్పరు. కానీ శివుడు ఏమని చెప్పాడంటే, నా దగ్గరికి వచ్చే భక్తుల యొక్క లిస్టు నీ దగ్గరికి వచ్చి అటెండెన్స్ అంటామే మనం, అలాగ నీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటేనే నా దగ్గరికి నన్ను దర్శనం చేసుకున్న ఫలితం దక్కుతుంది అని ఆయన వరం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన చెప్పిన ఆజ్ఞ చేశాడు కదా, అందుకోసమని. చాలా బాగా చెప్పారు. ఇక కాలభైరవునికి సంబంధించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి. ఎలా అంటే కాలభైరవుని అష్టకం ఏ విధంగా చేసుకోవాలి, ఎన్ని రోజులు చేయాలి, అలాగే కాలభైరవుని పూజా విధానం ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించిన వీడియోస్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను మన రఘుప్రియ గారితో. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.